రూపాయలన్న వచ్చేది, ఇప్పుడు అది కూడా రాదనమాట కంప్లీట్గా. అట్లా రాసి ఇచ్చేది. వైసీపీకి పాజిటివ్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అంటే ఇక్కడ మైలేజ్ సంబంధం ఇప్పటికిప్పుడేం ఓట్లు ఉండవు, లేకపోతే ఒక్క టాపిక్ మీద ఉండదండి, 100 టాపిక్లు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వపు యొక్క డొల్లతనం బయటపడింది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన పెట్టండి, అందులో ఇద్దరికి రావాలి ఆ వాల్యూ. ఎందుకంటే మొదట్లో ఆలోచించింది చంద్రబాబు నాయుడు, బట్ ఆయన 15,000 ఎకరాలు అనుకుంటే ఈయన 2,500 ఎకరాలకి ఇప్పించాడు. శంకుస్థాపన చేసి పని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాతనే పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి క్రెడిట్ ఇద్దరికి రావాలి. బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం క్రెడిట్ జగన్కే రావాలి. అట్లాగే పీపీపీ కాకుండా మెడికల్ కాలేజీలు డైరెక్ట్ క్రెడిట్ జగన్కే రావాలి. అది పోనీ క్రెడిట్ ఇవ్వద్దు, బట్ రాష్ట్రానికి ప్రయోజనం. ఈ రెండు రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాన్ని చెడగొడుతున్నటువంటి వాళ్ళుగా వీళ్ళు రికార్డుకి ఎక్కుతారు. అది ప్రజల్లో చర్చ జరుగుతుంటుంది. ఈ ఒక్క పాయింట్ మీద ఓట్లేయరు రేపు స్థానిక ఎన్నికల్లో వీటిట్లో. కానీ జగన్ విషయంలో కూడా 1-2 తప్పులతో ఏం అవ్వలేదు. నిదానంగా తప్పులు పెరిగిన తర్వాత కంసుడికి కనుక 100 తప్పులు ఎట్లా ఉంటుందో ప్రభుత్వానికి కూడా 100 తప్పులు 100 రకాలు ఉంటున్నాయి. ఇప్పటికే అమరావతిలో ఏటూ తేల్చకుండా రేపొద్దున విజయవాడని వదిలేసేసి అమరావతి అన్నారనుకోండి, 29 గ్రామాలు అన్నారనుకోండి, చారిత్రక తప్పిదం అవుతుంది, జీవితకాలం తప్పిదం అవుతుంది. అది రాష్ట్రానికి పెనుభారంగా ఒక ప్రాంతం కోసం అని చెప్పేసి మిగతా ప్రాంతాలని ముంచేసినట్టు అవుతుంది, విజయవాడ గుంటూరుని ముంచేసినట్టు అవుతుంది. ఇట్లాంటివన్నీ తప్పులు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వదిలేసి, ఆరోగ్యశ్రీ వదిలేసి, ఇవన్నీ తప్పులు కాదు కరెక్ట్ అని చెప్పి మన చేతిలో ఉన్న పేపర్లతో టీవీలతో ఆర్గ్యుమెంట్లు చేపిస్తా కూర్చుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాల మీద తిరగబడరు జనం. కానీ ఆలోచన పెరిగిన తర్వాత